అన్న ఎలా అనిపించింది డూడ్ మూవీ? బాగుంది, సినిమా బాగుంది. హైలైట్స్ ఏంటి మూవీలో? మూవీ హైలైట్స్ ఏంటి? అన్ని హైలైట్సే, ఓకే, అన్ని బాగున్నాయి. ప్రేమల హీరోయిన్ ఎలా అనిపించింది? ఫ్యామిలీకి కాదు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు, కానీ ఈ జనరేషన్ ఎట్లున్నారు ఫ్యామిలీకి తెలుస్తుంది. ఎక్కువ ఏది ఎలివేట్ అయింది? లవ్ స్టోరీయా, లేదంటే మ్యూజిక్, లేదంటే స్టోరీయా? అంటే ఫ్రెండ్షిప్ లో ఉన్న లవ్. హీరో ప్రదీప్, నా పేరు కూడా ప్రదీప్. ఓకే, హీరోయిన్ ఎలా చేసింది? ప్రేమల హీరోయిన్ మంచి చేసింది. మంచి మ్యూజిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఉంది. బోర్ ఏమైనా కొట్టిందా? లాగ్ ఏమైనా? బోర్ ఏం కొట్టే ట్విస్టులు ఉన్నాయి. ట్విస్ట్లు సేమ్ ఎట్లా ఉన్నాయి? కామెడీ జోన్ కొంచెం ఎక్కువ ఉంది. మీకు నచ్చిందా మూవీ? ఓకే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా ఉంది? ఆ మ్యూజిక్ ఓకేనా? కొంచెం మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అతను? నచ్చిందా మీకు? యంగ్స్టర్స్ ఎంత లైక్ చేస్తారు? 90% ఈజీగా. ఓకే, సాంగ్ ఎలా ఉంది? సాంగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన సాంగ్ ఎలా? బాగుందా? మీకు నచ్చిందా? ఎలా మొత్తం ఈ జెంట్స్కి కనెక్ట్ అయ్యేలా ఉందా మూవీ? ఈ ఎగ్జిబిషన్కి బ్రో మీకు ఎలా అనిపిస్తుంది? ఏం నచ్చింది మీకు? లవ్ స్టోరీ బాగుందా? బ్రో డూడ్ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి సినిమా. అంటే రెగ్యులర్ స్టోరీలా లేదు, కొత్తగా ఆలోచించారు, చాలా బాగా చేశారు మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, కామెడీ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ అవునన్నా చాలా బాగా చేశారు యాక్టింగ్. మెయిన్ స్టోరీ ఆమె మీదే ఉంటుంది మెయిన్గా. ఎట్లా నేషనల్ క్రష్ కదా అందరికీ. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నచ్చిన సీన్ అంటే ఇంకా మెయిన్ ఆ సాంగ్ ఒకటి బూమ్ అనేది చాలా ఫేమస్ అయింది కదా, వీడియోస్ చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడైనా లాగ్ అనిపించిందా? లాగ్ అన్న టైంలో మొత్తం స్టోరీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, కొంచెం సస్పెన్స్ ఉంటుంది, నెక్స్ట్ టైం అవుతుంది ఏంటా అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఎవరిని డామినేట్ చేసినట్టు అనిపించిందా మీకు? డామినేట్ అంటే ఫస్ట్ థింగ్ మొత్తం మమతా బేజుగా ఉంటుంది, ఇంకొక హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది, ఒక మహా అయితే ఒక 5 minutes ఉంటుంది. సినిమా మొత్తం ఒక 5 minutes కూడా ఉండకపోవచ్చు. సో ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఈ మూవీకి? ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది నాకు తెలిసి. ఆ యూత్ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా కామెడీ బాగుంది కాబట్టి యూత్ అఫ్కోర్స్